టాప్ వన్ న్యూస్. దూద్ కా దూద్ పానీ కా పానీ, పాలకు పాలు నీళ్లకు నీళ్లు అని దీని అర్థం. ఇన్నాళ్ళు లిక్కర్ కేసులో ఏదో బ్రహ్మాండం ఏదో బదులైనట్లు ఇన్నాళ్ళు బిల్డపిచ్చిన బీజేపీ కాంగ్రెస్ చేసిన కుట్ర కోణం వెలుగు చూసింది. తానా అంటే తందానా అన్నట్టు కేంద్ర మడుగులకు మడుగులెత్తిన బయలుంది. లిక్కర్ కేసు అంతా కూడబూటకమని కావాలని చేస్తున్న ప్రచారం అన్న నిజం తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. కుయుక్తులు పన్నింది ఎవరో, కుట్రలు చేసింది ఎవరో స్పష్టంగా అర్థమైపోయింది. రెండు జాతీయ పార్టీల పాపాల పుట్టలు వరుసగా పగులుతున్నాయి. గూడు పుఠాని కుట్రలు వెడిసి కొడుతున్నాయి. ఎన్నికలకు ముందు ఆ తర్వాత బీఆర్ఎస్ పై చేసిన తప్పుడు ప్రచారం బుమరాంగ్ అయింది. లిక్కర్ కేసు అంటూ ఏదో చేయాలనుకుని ఏదో చేయబోయిన బీజేపీ కేంద్రంలోని మోడీ సర్కార్ దిగజారుడు రాజకీయంతో బొక్కబుర్ల పడింది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు అత్యంత బలంగా ఉన్న రెండు పార్టీలు, అది తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, ఢిల్లీలో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కానీ బీజేపీకి కొరకురాని కొయ్యగా మారాయి. ఈ రెండు పార్టీలను ఎలాగైనా దెబ్బతీయాలన్న బీజేపీ కుతంత్రానికి కొన్ని శక్తులు తోడయ్యాయి. అందుకే లిక్కర్ స్కామ్ అంటూ పనికిమాలిన కేసును ఒక దాన్ని తెరపైకి తెచ్చి రెండు పార్టీల ప్రతిష్టను దెబ్బతీసే ఎత్తుగడను ఎంచుకుంది. రైట్, టాప్ వన్ న్యూస్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. లిక్కర్ స్కామ్ లో బీజేపీ కాంగ్రెస్ నానా హంగామా చేసి చివరకు దూద్ కా దూద్ పానీ కా పానీ అన్నట్లు క్లీన్ చిట్ కోర్టు స్పష్టం చేసింది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వల్ల ఏదైతే ఆనాడు ప్రాంతీయ పార్టీలను, ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని, ఢిల్లీలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బకొట్టడం కోసం బీజేపీ చేసిన పన్నాగం వల్ల పటాపంచలైపోయింది. పూర్తిగా ఒక రాజకీయ కుట్రకోణంలో భాగంగా అయితే ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఒక దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేసింది మోడీ ప్రభుత్వం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రధానంగా మొదటగా కేజ్రీవాల్ ను టార్గెట్ చేసింది. కేజ్రీవాల్ వరుసగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఢిల్లీకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీ సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేశానికి ఒక రోల్ మోడల్ గా ఢిల్లీని తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే ఈయన దేశవ్యాప్త రాజకీయాల్లో ఒక సంచలనంగా మారుతున్నారు. ఎట్లయినా సరే కేజ్రీవాల్ ఒక దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో, ఒక దుర్మార్గమైన ఆలోచన ఎక్సైజ్ పాలసీ పేరు మీద కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. మరోపక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు అనేక కార్యక్రమాలు చేసింది. దేశానికి ఒక రోల్ మోడల్ అయిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతును రాజేయడమే లక్ష్యంగా రైతు బంధు లాంటి కార్యక్రమాలు చేసి దేశానికి ఒక దిక్సూచిగా నిలిచింది. సంపద పెంచు, పేదలకు పంచు అనే విధానంతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్లింది. అప్పటికే ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసిన పరిస్థితి, మహారాష్ట్ర లాంటి ప్రజలంతా మహారాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పాలనను కొనియాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లాంటి పాలన మాకుంటే బాగుంటూ అని చెప్పేసి ఆనాడు అనేక సందర్భాల్లో చెప్పిన విషయం. ఈ నేపథ్యంలోనే రెండు ప్రాంతీయ పార్టీలను ఎలాగైనా ఒక రాజకీయ కుట్రలో బాగా దెబ్బ కొట్టాలన్న ఆలోచన, ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇవాళ ఇలాంటి కుట్రలు చేసినట్లు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగా పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ కేంద్ర ప్రభుత్వంపై పాలన పరంగా కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే అనేక అంశాల విషయంలో కడిగి పారేస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి కేసులు తీసుకొచ్చి ప్రభుత్వం వారిని కుట్రలు చేసి ఈడీని, సిబిఐని ఒక అస్త్రంగా వాడుకొని ఇవాళ చేసిన కుట్రలన్నీ కూడా పటాపంచలైపోయి ఇవాళ ఒక క్లీన్ చిట్ అనేది ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. అనేక సందర్భాల్లో కూడా కేజ్రీవాల్ సంబంధించి విచారణ సందర్భంలో కావచ్చు, అటు సిసోడియా సంబంధించిన విచారణలో కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ కవిత సంబంధించిన ఆనాడు కోర్టులో వాదనలు జరిగిన సందర్భంలో విచారణ కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా ఆనాడు కోర్టులు ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాయి. ఈడీ కానీ సిబిఐ రెండూ కూడా మీరు విచారణ చేస్తున్నారు, విచారణకు వస్తున్నారు, మీరు కస్టడీ పిటిషన్ అడుగుతున్నారు, మీరు అనేక సందర్భాల్లో వీరికి సంబంధించిన అనేక కోణాల్లో మీరు పిటిషన్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు చెప్పండి అంటే మాత్రం ఆనాడు నోరెళ్ళ వేసిన పరిస్థితి. అదే ఇవాళ మరొకసారి రౌజన్ న్యూ కోర్టు కూడా క్లియర్ గా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. అంటే పూర్తిగా ఆధారాలు లేని కేసు కేవలం ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఆనాడు పనిచేసింది. ఇబ్బంది పెట్టడం లక్ష్యంగా భాగంగానే ఇవాళ ఒక ఎక్సైజ్ పాలసీని ఎక్సైజ్ పాలసీ పైన అనేక ఆరోపణలు చేసి వాళ్ళు ఒక రాజకీయంగా పబ్బం గడిపారు, రాజకీయంగా వారు లాభం పొందారు. కానీ ఇవాళ ధర్మం న్యాయమే గెలిచిందంటూ కూడా
వాళ్ళ కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. సత్యమేవా జయతే అంటూ కూడా నినదించారు. Yes, Levin. అంటే పూర్తిగా కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే తరహా వివరిస్తుంది. పార్టీలను దెబ్బకొట్టి పార్టీ నాయకులను దెబ్బకొట్టాలనే ఆలోచనతోటే వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అంటే పూర్తిగా ప్రతిపక్ష నాయకులను, ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కావచ్చు, ఇతర నాయకుల పైన ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఈ విధంగా పబ్బం గడిపేందుకు చేస్తున్నాయి. చెప్పండి, అయితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఈ లిక్కర్ స్కామ్ గురించి ప్రజల్లో అపోహాలు సృష్టించి మొత్తంగా రెండు పార్టీలకైతే నష్టమైతే వాటిల్లింది. సో ఇప్పుడు ప్రజలు దీనిపై ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదట్లోనే చెప్పారు, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు, ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా పక్కదారి పట్టలేదు, ఇది అంతా గ్యాస్ ట్రాష్, ఇదంతా కూడా ఉత్తదే ఖచ్చితంగా కరిగిన ముత్యంలో వారు బయటకు వస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పిన విషయం వాళ్ళ ప్రజలంతా నెమరేసుకుంటున్నారు. ఆనాడు కేసీఆర్ చెప్పింది వాళ్ళ నిజమైంది. కానీ వాళ్ళ ఒక ప్రాంతీయ పార్టీలు దేశంలో కీ రోల్ ప్లే చేసే విషయంలోనే ఇవాళ ఒక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉంది, దానికి కాంగ్రెస్ పార్టీ అంటగాగింది అనే విషయాన్ని కూడా చెప్తారు. అయితే ఢిల్లీ విషయంలో కేజ్రీవాల్ సంబంధించి అటు కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా అనేక సందర్భాల్లో కేజ్రీవాల్ పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఢిల్లీలో స్కూల్స్ విషయంలో కావచ్చు, ఢిల్లీలో మెడికల్ ఫెసిలిటీ విషయంలో కావచ్చు, అనేక విషయాలు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటి వెలుగు పంటి పథకం కావచ్చు, ఇటు కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కావచ్చు, అనేక విషయాల్లో కేజ్రీవాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు, తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధినేత చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము రానున్న రోజుల్లో ఇది మేము ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మేము పంజాబ్ లో గెలుచుకున్నాం, ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మోడీ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మోడీ అంతా కూడా ఇవాళ గుజరాత్ మోడల్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దేశం ఇలా మోడీ పాలన అంతా కూడా అస్తవ్యస్తం, అగమ్య గోచరం. ఖచ్చితంగా దేశంలో ఒక ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడాలి, దేశంలో ఒక కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఒక వ్యవస్థ ఏర్పడాలి. అలాంటి వ్యవస్థకు ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, ఇటు కేజ్రీవాల్ నాలాంటి వ్యక్తులను ఖచ్చితంగా ముందుని నడిపించాలి. దేశ ప్రజలకు ఏం కావాలో చేసేవారి వాళ్ళు అవసరం ఉన్నారని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పిన విషయం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రజలంతా కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే ఆనాడు చెప్పిండో ఇవాళ అది నిజమైంది. కేవలం వారి రాజకీయ పబ్బం కోసం, రాజకీయంగా స్వలాభం కోసం చేసిన కుట్రలన్నీ కూడా వాళ్ళ పటాపంచలైపోయినాయి. కేవలం జాతీయ పార్టీలను దెబ్బ కొట్టడం కోసమే వాళ్ళ దేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలను కాంగ్రెస్, బీజేపీ దొందు అని అనేక సందర్భాలు చెప్పారు. అదే చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా మిగతా ఏ కేసు అయినా వాళ్ళ వేధింపుల కోసం పెట్టిన కేసే తప్ప ఇలాంటి కేసులు కూడా నిలువ అనేది మరొకసారి స్పష్టమైపోయింది. ప్రతిషా రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇన్ని రోజులు లిక్కర్ స్కామ్ లో బీజేపీ కాంగ్రెస్ చేసిన హంగామాకు బ్రేక్ కొట్టింది. కోర్టు లిక్కర్ పాలసీ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది.